శుభమస్తు. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. స్నానం చెయ్యాలి, తప్పనిసరి. ప్రతిరోజు చేయవలసిన నిత్య విధి. ఒక్కొక్కసారి ఉదయం స్నానం చేసేసాం, ఆ తర్వాత లఘుశంక, దీర్ఘశంక, టాయిలెట్, వాష్రూమ్ లేదా పేపర్ రూమ్ ఇలా ఎక్కడో ఏదో అవసరాలు ఏర్పడతాయి. పౌడర్ రూమ్ అంటున్నారు, అలా కూడా అవసరాలు ఏర్పడతాయి. వెళతాం వస్తాం. ప్రతిసారి స్నానం చేయలేం కదా, మరేమిటి పర్యాయం? కాళ్ళు కడుక్కోవాలి. పాద ప్రక్షాళన. నలచక్రవర్తి సాయంత్రం వేళ లఘుశంకకు వెళ్ళి వచ్చిన తర్వాత, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం చేసి కలిదోషం ప్రవేశించడంతో జూదమాడాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, ఇల్లాలని పోగొట్టుకున్నాడు. కర్కోటకుడి చేత కాటు పొంది రూపం రంగు మారిపోయి బాహుకుడిగా ఎవరి వద్దో ఊడిగం చేయవలసి వచ్చింది. పాద ప్రక్షాళన తప్పనిసరి. అయితే ఎప్పుడూ లఘుశంక, దీర్ఘశంక, వాష్రూము, పేపర్ రూము, పౌడర్ రూము ఇలా వాడినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. లేదా బయటికి వెళ్ళి వచ్చి ఇంటిలోనికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి రావాలి. పాదాలను ఆశ్రయించి బ్యాక్టీరియా, ఫంగస్, శని సమస్త దోషాలు ఉంటాయి. కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి రావాలి. అయితే ఆలయానికి వెళ్ళామండి, ఇంటికి ఆలయానికి దూరం. ఇంటిలో పాద ప్రక్షాళన చేసుకొని ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ దూరమంతా మనం నడిచి వెళ్ళినట్లయితే దుమ్ము పాదాలను ఆశ్రయించి ఉంటుంది కనుక ఆలయంలో పాద ప్రక్షాళనకు అవకాశం ఉంటే కాళ్ళు కడుక్కొని ఆలయంలోనికి వెళ్ళాలి. దేవతా దర్శనం చేసి మళ్ళీ నవగ్రహ మండపం కోసం ప్రదక్షిణ కోసం వెళితే మళ్ళీ మధ్యలో పాద ప్రక్షాళన చేసుకోకూడదు, అది దోషం. ఆలయం నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పాద ప్రక్షాళన చేసుకోకూడదు. ఆలయం నుంచి ఇంటికి వచ్చాం, ఈ దేహాన్ని ఆశ్రయించి భగవంతుడి దివ్య దృక్కులు కొన్ని ఉన్నాయి. ఇంటిలో నుంచి గుడికి వెళ్ళడం వేరు, గుడి నుంచి ఇంటికి రావడం వేరు. దైవాన్ని దర్శించే పూర్వం ఆలయంలో పాద ప్రక్షాళన చేసుకొని మనసును కూడా శుద్ధి చేసుకొని మాట శుద్ధి, దేహశుద్ధి, వాక్కు శుద్ధి, త్రికరణ శుద్ధులతో దర్శనం చేసుకున్నాం. ఇంటికి వచ్చాం, ఇప్పుడు ఈ దేహం పరిశుద్ధమైనది, భగవంతుడి దృక్కులతో పునీతమైనది కనుక దేవాలయం నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి రాకూడదు. తప్పు చేయలేదు, మీరు దేవతా దర్శనం చేసి వచ్చారు. ఇది దుమ్ము కాదు, ఇది పవిత్ర భావన కనుక ఆలయం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పాద ప్రక్షాళన చేసుకోకూడదు, దోషం. ఇది గుర్తుంచుకోవలసిన అంశం. ధర్మబద్ధంగా జీవితం గడపదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.